సూర్యాపేట జిల్లా గ్రంథాలయ అధికారి, ఎఫ్ఎస్సి కార్యదర్శి, గ్రంథపాలకులు కొండూరు వెంకట సీతారామ శాస్త్రి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కోశాధికారి రవికుమార్ పాల్గొని సీతారామ శాస్త్రిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా గ్రంథాలయ అధికారి, ఎఫ్ఏసి కార్యదర్శి, గ్రంథపాలకులు కొండూరు వెంకట సీతారామ శాస్త్రి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కోశాధికారి రవికుమార్ పాల్గొని సీతారామ శాస్త్రిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ అభివృద్ధి కోసం సీతారామ శాస్త్రి విశేషమైన సేవలు అందించారని అన్నారు. గ్రంథాలయంలో నిరుద్యోగ యువతకు కావలసిన పుస్తకాలు అందుబాటులో ఉంచి వారికి కావలసిన సదుపాయాలు అందించారని అన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన ఉద్యోగ సముపార్జన కేంద్రాలని, అటువంటి చోట 10 మందికి ఉపయోగపడే విధంగా సీతారామ శాస్త్రి విధులు నిర్వహించారని తెలిపారు. ఉద్యోగులను ఆప్యాయంగా పిలిచేవారని, జిల్లాలోని గ్రంథాలయ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకునేవారని అన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత వారు భగవంతుని ఆశీస్సులతో ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రంథాలయ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులు సీతారామ శాస్త్రిని పూలమాలలు, శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు నరసింహారెడ్డి, శ్రవణ్ కుమార్, నాగేశ్వరరావు, ఎల్ఎన్ రెడ్డి, శుక్లాదేవి, ఇన్ఛార్జ్ బాలమ్మ, లైబ్రరీయన్లు శ్యామ్ సుందర్ రెడ్డి, రంగారావు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.